ట్రైగ్లిజరైడ్స్ అని కూడా మాట్లాడుకుంటాము. సో ఇవేంటి, ఇది కూడా కొలెస్ట్రాల్ కి సంబంధించిన టర్మేనా? ఇప్పుడు మనం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనకు చాలా కాంపోనెంట్స్ ఉంటాయి ఈ లిపిడ్స్లో చూసుకుంటే. ఎల్డిఎల్, విఎల్డిఎల్, కైలోమైక్రాన్స్ అని వీటన్నిటిలోనూ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఉంటుంది. బట్ ట్రైగ్లిజరైడ్స్ పర్టికులర్లీ లైక్ డయాబెటిక్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆల్కహాలిక్స్, ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. లేదా మోర్ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ కూడా మనకు ఆల్మోస్ట్ 200 to 250 వరకు సేఫ్ లెవెల్స్. ఎప్పుడైతే మోర్ దెన్ 300 వస్తుందో అవి డేంజర్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ట్రైగ్లిజరైడ్స్ పర్టికులర్లీ మోర్ దెన్ 500 ఇట్స్ స్టిల్ మోర్ డేంజరస్. నాట్ ఓన్లీ హార్ట్ అటాక్స్, మీకు గాల్ స్టోన్స్ రావచ్చు, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దీస్ ఆర్ అదర్ ప్రాబ్లమ్. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే కూడా మనకి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే డాక్టర్ గారు, అలాగే మజిల్ పవర్ తగ్గితే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందా? అలా ఏం లేదండి. మజిల్ పవర్ కొలెస్ట్రాల్కి సంబంధం లేదు. మజిల్స్ అనేది అంటే ఇప్పుడు మన బాడీలో ఏ ఎనర్జీ తీసుకున్నా, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ అనేది మన మజిల్ బిల్డింగ్ బ్లాక్స్కి, లేదంటే మన డైలీ అమైనో యాసిడ్స్ ఇట్లాంటి ప్రాసెస్కి మనకి యూజ్ అవుతాయి. ఏవి ప్రోటీన్స్ అనేది. అదే కార్బోహైడ్రేట్స్ ఎనర్జీకి అంటాం. ఫ్యాట్స్ వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఎంజైమ్స్ మన సెల్స్ కావాల్సిన బేసిక్ స్ట్రక్చర్కి దోహదపడతాయి అన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ మనకు అయిపోయింది ఎనర్జీ, దెన్ ఫ్యాట్స్ నుంచి మజిల్స్ అనేది ఎనర్జీ యూజ్ చేసుకుంటాయి. ఫైనల్లీ ప్రోటీన్స్ నుంచి కూడా మన ఎనర్జీ అనేది యూజ్ చేసుకుంటాయి. సో మజిల్స్ అనేది తక్కువ ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అనేది ఉండదన్నమాట. సో మజిల్స్ అనేది దాని ఫంక్షన్కి ఏదైతే వర్క్, ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ మనం నడవాలన్నా ఏం చేయాలన్నా మజిల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఆ మజిల్కి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఫస్ట్ కార్బోహైడ్రేట్ ద్వారా అందుతుంది. ఒకవేళ అది డెఫిషియెంట్ ఉన్నప్పుడు మనకు ఫ్యాట్స్ నుంచి మజిల్స్ యూటిలైజ్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటాయి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాలెన్స్, ఫుడ్ బ్యాలెన్స్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకోవడం. ఇంటేక్ అండ్ అవుట్పుట్ బ్యాలెన్స్ అంటాం. అంటే మనం ఎంత తీసుకుంటున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నట్టు 3-4 ఫ్యాక్టర్స్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అని అన్నారు. సో చాలా మంది ఫిట్గా ఉంటారు, ఇవేవి చేయరు, జిమ్కి వెళ్తారు, జిమ్ చేస్తారు, ఫిట్గా బ్యాలెన్స్డ్ మీల్ తింటూ ఉంటారు. బట్ అయినా మనం చాలా కేసెస్లో హార్ట్ అటాక్స్ రావడం చూస్తూ ఉంటాము చిన్న వయసులో. ఐ మీన్ ప్రైమ్ ఏజ్ 25 to 40 మధ్య. ఎందుకని ఇట్లా జరుగుతుంది డాక్టర్ గారు? సో మీరు స్పెసిఫిక్గా చూస్తే జిమ్కి వెళ్ళే వాళ్ళలో కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది అందరికీ ఉండే కామన్ క్వశ్చన్. సో వాళ్ళలో ఓన్లీ హార్ట్ అటాకే ఉండే అవకాశం ఉండదు. దెర్ ఆర్ అదర్ రీజన్స్ కూడా. అంటే దాన్ని సడన్ డెత్ అంటాం. అంటే ఇప్పుడు జిమ్ చేస్తే సడన్గా చనిపోయినారు. సో సడన్ కార్డియాక్ డెత్కి హార్ట్ అటాక్ ఒకటే కారణం కాదు. వాళ్ళలో హార్ట్ రేట్ అంటాం, అంటే మన గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది ఉంటుంది. సో హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అంటాం అనమాట. సో దాంట్లో కొన్ని మాలిక్యులర్ లెవెల్లో, అంటే చిన్న మాలిక్యూల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఆర్ కొన్ని జీన్ మ్యూటేషన్స్ అనేది అంటాం. సో ఇలాంటి దాంట్లలో చిన్న మార్పులు ఉంటే వాళ్ళు డిటెక్ట్ అయ్యి ఉండదు. సో వాళ్ళు అవి తెలుసుకోకుండా జిమ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరు సాధారణంగా చెక్ చేసుకోరు. సో ఇలాంటి అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో సడన్గా చనిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం. అంటే మన గుండె యొక్క కండరం అనేది బాగా ఎక్కువగా మందంగా ఉండడం అనమాట. సో ఇలాంటి వాళ్ళు ముందు డిటెక్ట్ చేసుకోకుండా జిమ్కి వెళ్ళి జిమ్ చేసినప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. సో అండ్ ఈవెన్ జిమ్ చేసే వాళ్ళలో కంటిన్యూస్ జిమ్ చేస్తే కూడా మనకి డిహైడ్రేషన్ అయిపోవడము, మన ఎలక్ట్రోలైట్స్ అనేది అబ్నార్మాలిటీస్ డెవలప్ అవ్వడము, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ విస్కాసిటీ అనేది పెరిగి చిక్కగా, అంటే డిహైడ్రేషన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ థిక్నెస్ పెరిగే అవకాశం, అప్పుడు వాళ్ళకి పెరిగే అవకాశం రావచ్చు. ఇంకోటి హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన గుండె రక్తనాళాల్లో కోతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి మన నర్వస్ సిస్టమ్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. అంటే అది యాక్టివేషన్ ఉన్నప్పుడు స్పాజమ్ అంటాం. సడన్గా బాగా మన రక్తనాళం ట్యూబ్ అనేది సన్నగా అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ కారణాల వల్ల ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో సడన్గా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. బట్ ఎంత హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ చేయాలని అనుకున్నప్పుడు ఒకసారి బేసిక్ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకొని అలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. అదర్వైజ్ మనకు తెలియని ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం ముందే డిటెక్ట్ చేసుకొని దాని జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. చాలామందికి సిమ్టమ్స్ అనేది లేట్ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్లో మనం తెలుసుకుంటాం. సో రీసెంట్లీ ఐ గాట్ వన్ పేషెంట్,
ఓ పేషెంట్ వచ్చాడు, మోస్ట్లీ నార్మల్, తను ఏదో లివర్ ఎవాల్యుయేషన్ కోసం వెళ్ళారు, అప్పుడు గుండె జబ్బు అనేది బయటపడింది. సో ఈ విధంగా ఉంటాయి జబ్బులు అనేది. అంటే అర్లీ స్టేజెస్లో మనకు పెద్ద సిమ్టమ్స్ అంటే ఇబ్బంది కలగజేయవు అవి. సో ఆ జబ్బు ఆల్మోస్ట్ ఒక తీవ్రతకు వచ్చిన తర్వాత మనకి ఇబ్బంది అనేది ఉంటుంది. సో కాబట్టి హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ ముందు బేసిక్ టెస్ట్లు చేయించుకొని ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఆ సడన్ ఈవెంట్స్ అనేది జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే.